ఇండియా కూటమి చైర్మన్గా మల్లికార్జున ఖర్గే ఉంటే బాగుంటుందని కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. దానిపైన ఒక స్పష్టత కూడా వచ్చింది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఉంటే ఒక దళిత్ ఫేస్ అవుతుందని, రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకు, ఇంతకుముందు చేసిన భారత్ జోడో యాత్రకు, ఆ యాత్ర ఫలితాలకు అనుగుణంగా మల్లికార్జున ఖర్గే కనబడతారనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. తో పాటుగా ఇండియా కూటమిలోని పార్టీలు కూడా భావిస్తున్నాయి. నరేంద్ర మోదీని ఢీకొనాలంటే బీసీల నుంచి, ఎస్సీల నుంచి ఒక ప్రముఖమైన ఫేస్ ఉండాలి. అట్లా ఉంటే ప్రజల్లో ఒక ఆలోచన కలిగించవచ్చు. అది ఇండియా కూటమికి లాభిస్తుందనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. దీంతోపాటు మల్లికార్జున ఖర్గే సీనియరు, అందరికంటే వయసురీత్యా పెద్దవారు, రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. వారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు, అటు కర్ణాటక, ఇటు తెలంగాణ ఇక్కడ విజయం సాధించగలిగింది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం ఉంటుందనే భావన కాంగ్రెస్లో ఉన్నది. ఈ కూటమిలోని పార్టీలు ముందుగా మమతా బెనర్జీ, లేకపోతే కనుక కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, వీరిలో ఎవరో ఒకరు కూటమి చైర్మన్గా ఉంటారని ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ చైర్మన్గా ఎవరు ఉంటారన్న దానికంటే కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూటమి తరఫున ఎవరు అని బీజేపీ ప్రశ్న వేసింది. దానికి సమాధానంగా వెనువెంటనే బహుశా ఇండియా కూటమి 2 లేదా 3వ సమావేశంలో మల్లికార్జున ఖర్గేనే తమ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండబోతున్నారని స్పష్టం చేసిన కూటమిలోని పక్షాలు. ప్రధానంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో వారు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ముందే చెప్పింది వాళ్ళు. నితీష్ కుమార్ ప్రధానమంత్రిగా తాను అవుతారని గతంలో చేసిన వ్యాఖ్య ఉన్నది. తర్వాత రాహుల్ గాంధీ అవుతారని ఒక చర్చ కూడా జరిగింది. కానే కాదు, మమతా బెనర్జీ ఉంటారని చర్చ జరిగింది. ఈ చర్చలని పటాపంచలు చేస్తూ ప్రధాన అభ్యర్థిగా ఆయనే ఉంటారనేది. మరి కూటమిలోని పార్టీలను నడిపించగలగాలి, సమన్వయం చేయాలన్నప్పుడు మల్లికార్జున ఖర్గే చైర్మన్గా ఉంటే బాగుంటుందనేది పార్టీల మధ్య వచ్చిన చర్చల సారాంశం ఇది. ఆయన ఉండడం పట్ల ఎవరికి ఏ అభ్యంతరము లేదు. ఇక్కడ పొత్తుల విషయంలో కూడా వారు అనుసరించే ఒక వ్యూహం ఉన్నది. పార్టీలో ఈ ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకోసమై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిటీ విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు చేసింది. ఉదాహరణకు బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల లోపల కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు రావాల్సిన, అంటే వారి మధ్య సీట్ల పంపకం ఎట్లా ఉండాలనే దానిపైన ఒక ఏకాభిప్రాయం వచ్చింది. పంజాబు, ఢిల్లీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీకి వాటి మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఆమె మాట వినకపోయినప్పటికీ కూడా అంత సులభంగా వినేవారు కాదు. అయినప్పటికీ ఈ కమిటీ లేదా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వీరు పదే పదే మాట్లాడిన కారణంగా అక్కడ కూడా ఒక సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం వచ్చింది. ఇక ఎట్లాగో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో, తెలంగాణలో ఈ 3 రాష్ట్రాల్లో పెద్ద కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక డిఎంకేతో తమిళనాడులో వాడు చర్చలు, సంప్రదింపులు జరిగినాయి. సీట్ల సర్దుబాటుకు వారు కూడా ఓకే అన్నారు. అంటే మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం దాదాపుగా వచ్చింది. ఇక ప్రధానమంత్రి ఎవరు అనే విషయంలోనూ, చైర్మన్ ఎవరనే విషయంలో కూడా ఏకాభిప్రాయం వచ్చింది. మొదలు ఇండియా కూటమి పార్టీల మధ్య అసలు పొంతననే ఉండదు. వాళ్ళు కలవరు అనుకున్న దగ్గర నుంచి ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి, ఇండియా కూటమిని లీడ్ చేసేది ఎవరన్న విషయం వరకు కూడా వారు పట్టువదలకుండా ఐక్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. మల్లికార్జున ఖర్గే వర్సెస్ నరేంద్ర మోదీ అనే విధంగా ఎన్నికల వాతావరణం తీసుకొని రావాలని ఇండియా కూటమి భావిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది.